హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అప్పుడే 4-5 రోజులుగా నటుడు ప్రకాష్ రాజ్ అనబడే ఒక ఒక దుర్మార్గుడు మన భారతీయ హిందూ పురాణాలైన రామాయణం మీద వేళాకోళం చేసి దాన్ని వక్రీకరించి మాట్లాడి అందరి ఆగ్రహానికి గురయ్యాడు. అందరి అమ్మ బూతులు తిడుతుంటే పడుతున్నాడు. నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి నీచమైన మాటలు, అలాంటి నీచమైన వ్యాఖ్యానాలు ఈ రోజు వరకు ఎవ్వరూ కూడా సభ్య సమాజంలో చదువుకున్న వాళ్ళు ఎవరూ పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, ఎంతమంది భారతదేశం యావత్తు యుగ యుగాలుగా పూజించి ఆరాధించే దైవాలు రాముడు, లక్ష్మణుడు, సీత, ఇలాంటి దైవాల మీద కూడా అతను వక్రభాష్యాలు చెప్పడం వల్ల ఆయన్ని ఆ విధంగా అందరూ కూడా దుయ్యబట్టి మొత్తం అసలు దాన్ని ఏమంటారు, మొహం ఈడ్చి మంగళహారతి ఇస్తున్నారు అందరూ కూడా. భారతదేశం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి, అలాగే తిరుపతిలో ఒక లీడర్ ఆయన కూడా చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. అంతు చూస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు అందరూ కూడా. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఒక బీజేపీ నాయకుడు వెన్నపల్లి శ్రీనివాసరెడ్డి గారని, ఆయన అయితే ఏ ఎక్స్టెంట్కి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే, ప్రకాష్ రాజ్ని ఎవరైనా చంపితే ఆ కేసు బాధ్యత నేను వహిస్తానని చెప్పి పబ్లిక్గా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అంటే ఆగ్రహావేశాలు ఏ రేంజ్లో కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయో అన్నది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకా మనకు సౌత్లో తక్కువ అండి, బట్ నార్త్లో ముస్లిం దాడుల్లోని దేవాలయాలు శిథిలమైపోయి దేవాలయాలను పడగొట్టి మన సోమనాథ్ శివుడు మహాశివుడి టెంపుల్ను కూడా తురుష్కులు వాళ్ళందరూ వచ్చి ఏ విధంగా అయితే బద్దలు కొట్టి వాటన్నిటిని కూడా శిథిలం చేశారో, అండ్ ఎంతమంది కాశ్మీర్ పండిట్లు కానీ లేకపోతే నార్త్లో ఎంతమంది ఈ అదర్ కంట్రీస్ లేకపోతే అదర్ కల్చర్స్ అదర్ రిలీజియన్స్ లైక్ ముస్లిమ్స్ అనండి, క్రిస్టియన్స్ అనండి, ఎవరైనా సరే వాళ్ళ ఆగడాలకి వాళ్ళ అరాచకాలకి మొత్తం ఉత్తరాది భారతం అంతా కూడా చాలా దారుణంగా బలైపోయింది. మన సౌత్లో ఇంపాక్ట్ తక్కువ అయినప్పటికీ కూడా ఈ మధ్య పెరిగిన ఒక హిందూయిజం అవేర్నెస్, హిందూ మత స్పృహ బాగా అందరిలోని కూడా బాగా పెరిగింది, విఘ్నీకృతంగా ఉంది. ఈ ప్రకాష్ రాజ్ ఈ టైంలో అనడం వల్ల ఆయన మీద అసలు అగ్ని ప్రవాహంలాగా అందరూ కూడా ఆయన్ని దూషించడం జరుగుతోంది. ఎందుకంటే అందుకే ఆయన ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఎందుకంటారంటే, ఆయన కూడా సనాతన ధర్మవాది, సనాతన ధర్మం అనే ఒక కోదండాన్ని పట్టుకుని చాలా పబ్లిక్గా డేరింగ్గా తిరుగుతున్న ఒక లీడర్ కాబట్టి ఆయన ఎంతసేపు జస్ట్ ఆస్కింగ్ అని ఆయన టార్గెట్ చేసి ఆయనతోని విభేదించి తద్వారా కొంత పాపులారిటీ తెచ్చుకోవడం కనే ఈ వ్యర్థ ప్రయత్నాలు చేయడంలో ఈ ప్రకాష్ రాజ్ అన్నవాడు చాలా మొట్టమొదటి ఉంటాడు. అలాగే నరేంద్ర మోడీ గారిని కూడా అందుకే అతను ద్వేషిస్తాడు. ఎందుకంటే ఈ భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది బేసిక్గా ప్రాథమికంగా ఇది హిందూ దేశం. ఓకే, లౌకిక రాజ్యం, సెక్యులర్ కంట్రీ, ఇందులో అన్ని మతాల వాళ్ళు కూడా సామరస్యపూర్వకంగా ఉండాలన్నది మన రాజ్యాంగ పరంగా మనం అందరం ఉమ్మడిగా ఒడంబడికగా మనం ఒప్పుకున్నదే అయినప్పటికీ కూడా ఇది బేసిక్గా హిందూ దేశం అనే ఒక కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేయడంలో బీజేపీ గవర్నమెంట్ అండ్ అది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా బలంగా జరుగుతోంది ఈ దేశంలో. లేకపోతే రామాలయ నిర్మాణం, రామ మందిర్ నిర్మాణం ఎప్పుడు జరగాలి, రామ విగ్రహ ప్రతిష్టాపన ఎప్పుడు జరగాలి, 370 ఆర్టికల్ ఎప్పుడు తీయబడాలి, లేకపోతే జమ్మూ కాశ్మీర్ అన్నది ఈ దేశంలో ఒక అంతర్భాగం ఎప్పుడు అవ్వాలి, ఇవన్నీ ఆయన నరేంద్ర మోడీ గారు చాలా విజయవంతంగా వాటన్నిటిని నెరవేరుస్తున్నాడు. కాబట్టి తట్టుకోలేని ఉక్రోషంతో విద్వేషంతో విషం కక్కుతూ ఉంటాడు ఎప్పటికెప్పుడు ఈ ప్రకాష్ రాజ్ అనే ఈ వ్యర్థ వ్యక్తి. కాబట్టి ఈ రోజున వాళ్ళు ఈ రేంజ్లో మాట్లాడుతున్నారంటే నాకు ఒకసారి గుర్తొచ్చింది, కరుణానిధి గారు అని అంటున్నాను మళ్ళీ. కరుణానిధి ఒకసారి శ్రీరాముడు మధుపాన లోలుడు, మధుపాన చిత్తుడు అని చెప్పి ఎక్కడో మాట్లాడితే కర్ణాటక నుంచి ఒక లీడరు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కరుణానిధి పీక తెగ్గోసి తల తెగ్గొట్టి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తానని చెప్పి పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక లీడరు. అంటే ఎవరిని, నీ తల్లి తండ్రిని
నువ్వు పూజించే దైవాలను, నువ్వు పూజించే గురువులను ఎవరైనా ఒక్క మాట అంటే నిజంగానే పేక తీసేయాలని ఉంటుంది. అది తప్పు కాదు, ఎందుకంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోండి, ఎవరి మతాన్ని వాళ్ళు ఆరాధించుకోండి, మీ మతానికి సంబంధించిన దేవుళ్ళను దైవాలను మీరు పూజించుకోండి. అంతేగాని యువతల వాళ్ళ మీద ఎందుకు నిప్పులు కక్కుతారు, ఈ యువతల మతాల మీద ఎందుకు విషం చిమ్ముతారు అన్నదానికి ఎక్కడ కూడా వాళ్ళు సమాధానం చెప్పలేని ఒక దారుణమైన అరాచకమైన మానసిక స్థితిలో ఉన్నారు. దానికి ఈ ప్రకాష్ రాజ్ అనబడే ఈ వ్యక్తి ఒక పెద్ద నిదర్శనంగా ఈ మధ్య తయారయ్యాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ వారణాసి సినిమాలో ప్రకాష్ రాజ్ ఉంటాడా లేదా అన్న దాని మీదే పెద్ద వాడిగా వేడిగా సినిమా పరిశ్రమలో చర్చ జరుగుతున్నది. అసలు ఉండడానికి వీల్లేదని నార్త్ నుంచి కూడా చాలా దారుణమైన పోస్టింగ్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇట్స్ ఏ పాన్ ఇండియా ఫిల్మ్, పైగా వారణాసి శివుడు అంటే కూడా అందరూ ఊగిపోతారు ఆ దైవాల పేరు చెప్తే. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా స్టబ్బర్న్గా ఉన్నారు. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు. ఆవేశం పొంగుకొచ్చేస్తుంది. అంత వీరారాధన రాముడు అంటే. ఒక వీర మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. రాముడు అంటే చచ్చిపోతారు, రాముడిని ఏమన్నా అంటే తట్టుకోలేరు. అండ్ విజయేంద్ర ప్రసాద్ గారు ఎవరైతే రైటరు రాజమౌళి గారి తండ్రి ఉన్నారో ఆయన బీజేపీ గవర్నమెంట్ ఆదరణతోనే ఆయన రాజ్యసభ మెంబర్గా అయ్యారు. కాబట్టి దాని తాలూకా ఇంపాక్టు, దాని తాలూకా ప్రభావం ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లుయెన్స్ 100% రేపు ప్రకాష్ రాజు సినిమాలో ఉండకపోవడం మీద దానికి ఉండకపోవడానికి దారి తీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చిత్ర పరిశ్రమలో చాలా చాలా విస్తృతంగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. దీని తాలూకా నిర్ణయం కొద్ది రోజుల్లోనే బయటికి వెలువడే అవకాశం ఉన్నది. అండ్ ఏదో ప్రకాష్ రాజు వచ్చి నేను మళ్ళీ మాట్లాడతాను, నేను అక్కడ తమిళనాడు ఎలక్షన్లో తిరుగుతున్నాను, వచ్చి మాట్లాడతాను. ఏం మాట్లాడతావు అయ్యా బాబు, ఏం మాట్లాడతావు నువ్వు? అంటే నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటావా? భావ స్వేచ్ఛ అంటే నీ భావాలను ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా, ఎదుటి వాళ్ళు వూండ్ అవ్వకుండా, ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళు తోటి వాళ్ళు గాయపడకుండా నువ్వు మాట్లాడినంతకాలం మాత్రమే ఆ భావ స్వేచ్ఛకు గౌరవం ఉంటుంది తప్పితే అది దాటి మాట్లాడిన తర్వాత నీచత్వమే మిగులుతుంది, అవమానాలే మిగులుతాయి. అండ్ ఏ విధంగా మాట్లాడుతున్నారు నీ గురించి వింటున్నావుగా, ఇదా నువ్వు సాధించేది? చాలా విజ్ఞానవంతుడు, చాలా ఇంటలెక్ట్లా ప్రవర్తిస్తావు కదా, అదేనా? అంచేత ఈ రోజున నిన్ను చంపితే కేసు చూసుకుంటాను నేను అనే మనుషులు ఈ ప్రపంచంలో తయారయ్యారు. మొన్నటి వరకు నిన్ను నటుడిగా గౌరవించిన మనుషుల్లో వాళ్ళు ఆ సమీకరణాల నుంచి వచ్చిన వ్యక్తులే ఈరోజు నీ గురించి అలా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎప్పుడు నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి. నోరా వీపుకు తేకే అంటారు, నోరు మంచి అయితే ఊరు మంచి అంటారు. రెండూ లేవు. ఎక్కడికి వెళ్తే గతంలో 2 సార్లు సస్పెండ్ చేశారు. తెలుగు వాళ్ళని గొర్రెలు అన్నాడని చెప్పి సస్పెండ్ చేసి పడేశారు. 2-3 సార్లు జరిగింది అది. మళ్ళీ శ్రీహరిని పట్టుకుని దివంగత కథానాయకుడు శ్రీహరిని పట్టుకుని వెళ్ళి పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరూ ఒప్పుకోలేదు ఈయన సంజాయిషీలు ఇవ్వడానికి కూడా. అయినప్పటికీ సినిమాల కోసం అని చెప్పి బడ్జెట్ల భారాలు, సగం షూటింగ్లు అయిపోయిన సినిమాల నుంచి తీసి బయట పెట్టలేక నిర్మాతలు ఏదో విధంగా సహకరించి కానిచ్చారు. కానీ ఈసారి ఆ విధంగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఈ రోజున పాన్ ఇండియా సినిమాగా చాలా విశ్వరూపం దాల్చి ఉన్నది. కాబట్టి ఇలాంటి మనోభావాలు దెబ్బతీసే వ్యక్తులను సినిమాల్లోని ఉంచడానికి చాలా తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటి తాలూకు నిర్ణయాలు, ఫలితాలు, పరిణామాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.